వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టినపాలెం వద్ద ఉన్నాం. పట్టినపాలెం గ్రామం నుంచి ఏజెన్సీ గ్రామాలకి సుమారు 25 గ్రామాలకి ప్రధాన రహదారిగా ఈ మార్గాన్ని వాడుతుంటారు. అయితే ముఖ్యంగా ప్రతి నిత్యం కూడా ఇక్కడ వందలాది మంది వాహనదారులు అయితే ఈ రోడ్డు గుండా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే ఈ గ్రామంలో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమై దశాబ్ద కాలం అయినప్పటికీ కూడా నేటికి పూర్తిగా నిర్మాణానికి నోచుకునే పరిస్థితి అయితే ఉంది. విజువల్స్ లో మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ వంతెన నిర్మాణం 2018లో అయితే ప్రారంభించారు. అప్పటి శాసనసభ్యురాలు మాజీ మంత్రి పీతల సుజాత చేతుల మీదుగా 5 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే తదనంతరం వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రభుత్వం మారిన క్రమంలో పూర్తిగా ఈ వంతెన నిర్మాణాన్ని అయితే పక్కన పెట్టేశారని చెప్పుకోవచ్చు. తర్వాత క్రమంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లేకపోవడం వల్ల తాత్కాలిక నిధులు 80 లక్షల్లో మంజూరు చేసి కాజ్వే నిర్మాణాన్ని అయితే చేపట్టారు. అయితే స్థానికుల కథనం ప్రకారం కాజ్వే నిర్మాణం పెద్దగా ఉపయోగం ఉండదని, దానివల్ల ఇప్పటికే గతంలో కాజ్వే మీద ప్రయాణం చేసి ఈ ప్రాంతంలో 30 మంది పైగా మృత్యువాత పడ్డారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఒక వెహికల్ వెళ్ళాలంటే ఇక్కడ ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉంటుందో, ఇది ప్లెయిన్ గా ఉన్న పరిస్థితులు. అదే వర్షం కురిసినప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ అంచనా వేయలేము. అటు అలివేరు డ్యామ్ నుంచి జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయానికి ఈ వరద అయితే ప్రవాహం ఉంటుంది. కొండవాగులు ప్రవహించడం వల్ల ఆ ప్రవాహించిన వేయలేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఈ కాజ్వే దాటే క్రమంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇక్కడ స్థానికులు కోరేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి వాహనదారుల ప్రయాణాన్ని సుగమం చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాడు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.